తీసుకురమంటే మోసుకొచ్చారు. మా గురువు గారు చచ్చిపోయారు ప్రభు. మీకు శ్రమ తగ్గించారు ప్రభు. చచ్చిపోయారా? అవును, నిజంగానే చచ్చిపోయారు ప్రభు. మా గురువు గారి మీద ఒట్టేసి చెప్తున్నాం ప్రభు. ప్రభు నిజంగా చచ్చినట్లే ఉన్నారు. ప్రభు ఇక మా గురువు గారిని విడిచిపెట్టండి, దాన సంస్కారాలు చేయాలి. మీకున్న గురుభక్తి మెచ్చదగినది, కానీ ఇంతటి మహాపండితుల్ని ఇంత తేలిగ్గా వదిలివేస్తామా? మేమే దగ్గరుండి స్వయంగా రాజలాంఛనాలతో జరిపిస్తాం దహన సంస్కారాలు. ఎవరక్కడ? రాయల చిరంజీవి మనసు మార్చావా? లేదు ప్రభు, ఆమె నా జాతకాన్ని మార్చింది. మరి ప్రగల్భాలు ఎందుకు పలికావు? ప్రగల్భాన్ని కాదు ప్రభు, నా శక్తి అంతా దారబోసి ప్రయత్నించాను, కానీ లాభం లేకపోయింది. చావు తప్పి కన్నులొట్టు పోయి ప్రాణాలతో బయటపడ్డాను. అమ్మాయిని గట్టిగా మందలించాను, లాభం లేకపోయింది. ఒకనాడు సింహం, మరొక నాడు పోతూ వచ్చి నా మీద పడ్డాయి. ఇంకా ఏ యమదేవరాజు రాలేదు ప్రభు. అతను ఇప్పుడు వస్తాడు, రప్పించండి ప్రభు. ప్రభు ఇతన్ని తీసుకువెళ్ళి శిరచ్ఛేదం చేయించండి. చెప్తాను ప్రభు. ఆగండి ప్రభు, నేను ఏనాడో చచ్చా, ఇంకా ఎందుకు చంపుతారు? చచ్చినా బ్రతికినా శిక్షే. తీసుకెళ్ళండి. క్షమించండి, బుద్ధి గడ్డి తిని ప్రగల్భాలు పలికాను, ఇంకెప్పుడు పలుకుడు. అబ్బా మండుతుంది. క్షమించాలి ప్రభు, పిల్లలు గల వాడిని, తల్లి తండ్రి లేని వాడిని ప్రభు కటాక్షించాలి. ఏమిటి ఏమిటి? మేమే తప్పు చేశాం. మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నారు? ఎవరు మీరంతా? మేము మరి చట్టాలు. నా పేరు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. మీకు శిక్ష విధించారన్నారే, ఏమిటిది? మరి మా నాన్న తప్పు చేస్తే ఆయన తల్లి కొట్టినారు. మా నాన్న లేకుండా చేస్తారా? మమ్మల్ని దిక్కుమాని వాళ్ళ చేస్తారా? వాళ్ళు చచ్చిపోతే వంటెవరు వండుతారు? నువ్వెవరు పెడతారు? మమ్మల్ని ఎవరు నిద్రపుచ్చుతారు? మా నాన్న లేకపోతే మేము బ్రతకలేం, మేము చచ్చిపోతాం. నాన్న త్వరగా చచ్చిపోయి అన్నం తిన్నా. ప్రగల్భాచారి ప్రభు, ఈ పసిపిల్లల ముఖాలు చూసి నిన్ను విడిచిపెడుతున్నాను. ఇంకెప్పుడు ప్రగల్భాలు పల సవ్యంగా బ్రతు. ఇంకెప్పుడు పలకరి ప్రభు, బుద్ధిగా ఉంటారు. అమ్మయ్యా, ఒరే 7 వారాలు కాదు కాదు 7 వారాలు. నా తల్లులు, నా తండ్రులు, ఒరే శిష్యులు రండి. శిష్యులు అంటే మీరేనా? మిమ్మల్ని నా తవాన్ని చేసి మారతాను. ఇక ఊరుకోండి, కోసలు కోత చాలు. బుద్ధి గడ్డి తిని ప్రగల్భాలు పలికాను, ఇంకెప్పుడు పలుకుడు.